పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభానికి కాపులతో పనేంటని కాపు సంక్షేమ సంఘం ప్రశ్నించింది. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ముద్రగడకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇక ముద్రగడ చరిత్ర ముగిసిందన్నారు. ముద్రగడ మరోసారి కాపుల గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన ఆయన ఎన్నికల అనంతరం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. పద్మనాభరెడ్డి గారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు నాయుడు గారు కాపు కాంగ్రెస్ పార్టీ విదేశీయంగా పేరు మార్చుకున్న మీకు, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న మీకు చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు. మొదటి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత కాపు రిజర్వేషన్ల గురించి పవన్ కళ్యాణ్ గారి మీద పోస్ట్ పెట్టారు. స్పెషల్ స్టేటస్ కోసం పోస్ట్ పెట్టారు. మీరు రెడ్డిగా మారిపోయిన తర్వాత మా కాపు రిజర్వేషన్లతో మీకు పనేంటి? తర్వాత అన్ని రకాలుగా ఓడిపోయి మూలలు కూర్చోకుండా ఇవాళ కూడా మళ్ళీ మీరు స్పెషల్ స్టేటస్ అడగడం అని అర్థం ఏంటి? ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మీరు ఎందుకని అడగలేదు స్పెషల్ స్టేటస్? ఈ 5 ఏళ్ళు కాపు రిజర్వేషన్లు ఎందుకని అడగలేదు? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాత్రం ఇవన్నీ మీకు గుర్తుకొచ్చాయా? అందుకని మీ మాట ఎవరైనా విన్నారంటే 2014, 2019, 2024లో ఏ పార్టీ వాళ్ళు ఇతనికి సీట్ ఇవ్వలేదు అంటే దీని అర్థం ఏంటి? నీ స్థాయి ఏంటి? పోనీ నీ దేశం అంతా తిరిగే జగన్ గెలిపించాలనుకున్నావు. నీ కిర్లంపూడిలో 5,000 మెజార్టీ నెహ్రూ గారికి ఇచ్చారు. అంటే ప్రజల నుంచి నువ్వు పూర్తిగా దూరం అయిపోయాయి. కాబట్టి ఈ మాటలు అన్ని మానేసి ఇంటి దగ్గర మీరు కూర్చుంటే మేలు అనేది మా ఉద్దేశం. అది చెప్పదలుచుకునే